గుడ్ మార్నింగ్. ఈరోజు డే 7లో ఉన్నాం. తెలుగు హ్యాండ్ రైటింగ్ డే 7లో ఉన్నాం. సో అంతకుముందు మనం కొన్ని అక్షరాలు రాసాం. చూడండి, పావుతో ఉపయోగించి కొన్ని అక్షరాలు రాసాం. అలాగే ఈరోజు మనకి ఇక్కడ డబుల్ రూల్ లైన్లో 2 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 లైన్స్లో అంటే ఈ 2 లైన్స్లో మధ్యలో నుంచి రాసే కొన్ని అక్షరాలు ఉంటాయి. సో మీరు అంతకుముందు రాశారు, మీరు చూడండి. లా తిప్పి రాస్తే ఒక ఒత్తు వస్తుంది. లా ఒత్తని మనం ఇట్లా రాసాం, మనం ప్రాక్టీస్ చేసాం. అలాగే దీన్నే మనం పైనుండి ఇట్లా ఈలో ఉపయోగించే ఒత్తులు ఇలా కూడా ప్రాక్టీస్ చేసాం. ఇక్కడ అయితే మధ్యలో నుంచి ఇట్లా చ అనే అక్షరం రాస్తాం. చ మధ్యలోంచి మొదలు పెట్టాలి. నెక్స్ట్ దీంతో చ. నెక్స్ట్ త రాసేటప్పుడు చిన్న సున్నా, అటే సమానంగా చిన్న సున్నా తలపైకి వచ్చిన తర్వాత తలకట్టు త. నెక్స్ట్ ష తలకట్టు. నెక్స్ట్ లా, దీన్ని కూడా మనం మధ్యలో నుంచి మొదలు పెడతాం, పైన తలకట్టు. ఓకే, ఈ అక్షరాలు చాలా అందంగా రాయాలి. కొంచెం తా, ష, లా ఇవి కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పటివరకు మనకి తా అంటే ఇలా రాసేస్తారు. రకరకాలుగా మనం రాస్తూ ఉంటాం. ఇలా రాసేవాళ్ళు ఉంటారు, జస్ట్ ఇలా రాసేవాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా రాస్తాం. కానీ తా రాసేటప్పుడు చాలా అందంగా రాయాలి. ఫస్ట్ డబుల్ రూల్ లైన్ల మధ్యలోంచి మొదలవుతుంది. చిన్న సున్నాతో స్టార్ట్ చేయాలి. మళ్ళీ చిన్న సున్నా సమానంగా రాయాలి. తల పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తలకట్టు తా. అలాగే ష, మీరు చూసినట్లయితే ష అని ఇలా కూడా రాస్తారు. ఓకే, సో గుండ్రంగా ఉండాలి అక్షరం రాసామంటే. ఈ తలకట్టు చాలా ఇంపార్టెంట్. ష. నెక్స్ట్ అలాగే లా, ఇది కూడా మధ్యలోంచి స్టార్ట్ చేయాలి. ఓకే, అలా. సో ఇట్లా అక్షరాలు రాసినట్లయితే గుండ్రంగా ఉంటాయి అక్షరాలు మనకి. ఓకే, థ్యాంక్ యూ.